కుంభరాశి వారికి ఆగస్టు 17వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున తస్మాత్ జాగ్రత్త. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వినండి. మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆ శుభవార్తలు ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేస్తారని, ఇప్పుడు ఈ వీడియో అనేది తప్పకుండా క్లియర్గా పూర్తిగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుంటే కనుక, మీ వ్యక్తిత్వం గురించి కనుక మాట్లాడుకుంటే బయటకు చాలా గంభీరంగా కనిపిస్తారు. లోపల ఎంత సున్నితంగా ఉంటారంటే, ఎవరితో కూడా అసలు ఇంత మంచి వ్యక్తిని మేము కోల్పోయామా, లేకుంటే ఇంత మంచి వ్యక్తిని మేము దూరం చేసుకున్నామా అని వారే కూడా బాధపడతారనమాట. అంత సున్నితమైనటువంటి మనస్తత్వం. పైకి చూస్తే గంభీరంగా కోపంగా కనిపిస్తారు, కానీ ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనసును కలిగి ఉంటారండి. నేటి సమాజంలో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్లుగా ఆమె యొక్క భావన కూడా ఉంటుందన్నమాట. అందరితో పెద్దగా కలవడం మీకు ఇష్టం లేదు, ఒంటరిగానే ఎక్కువగా గడుపుతారు. మీ మనసులో ఏముందనేది భయం లేదు, బయటకు కూడా చెప్పరండి. అయితే మీ హృదయం ఎంత లోతుగా ఉంటుంది. ఎవరికైనా ప్రేమనిస్తే మాత్రం ప్రాణప్రదంగా ఎక్కువగా ప్రేమను పెట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. అదే సమయంలో ఒకసారి మోసం కనుక జరిగితే మీ మధ్య ఆ బాధను ఎన్నాళ్ళైనా కానీ మర్చిపోరండి. అయితే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. అంటే ఎదుటివారు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మనసులో ఏముందనేది కూడా మీకు ఇట్లే త్వరగా గుర్తుపట్టేటువంటి శక్తి మీలో ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. వీరు బయటకు తక్కువగా మాట్లాడినా లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయం ఎప్పుడు కూడా మీకు గమనిస్తూ ఉంటారు. అయితే మీ కోపం కూడా కొంచెం ఎక్కువే. చిన్న విషయాన్ని కూడా బయటకు చూపించలేకపోయినా ఒకసారి కోపం వస్తే ఎదుటివారు తట్టుకోలేరు. మాటలతోనో బయట వ్యక్తులను గాయపరుస్తారు, కానీ కోపం తగ్గిన తర్వాత మరలా మీరే బాధపడతారండి. అంటే బయట ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసు అనమాట. ఇంకా పాత జ్ఞాపకాలు, ప్రేమ మరల ఈ రోజున దగ్గర కావచ్చు. ఇక మరికొందరైతే పాత గొడవ మరలా మొదలవచ్చు. అయితే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక సాధారణంగా ఈ రోజున మీ జీవితంలో పెద్ద విజయాలు సాధించబోతున్నారండి, కానీ ఆ విజయానికి ముందు చాలా కష్టాలను కూడా పడ్డారు. దేవుడు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి జీవితంలో మీకు ఎన్నో పరీక్షలు అయితే పెట్టేశాడు. అందుకే మీరు చిన్న వయసులోనే జీవితాన్ని బాగా అర్థం చేసుకొని ఉన్నారు కూడా. ఎవరిని ఎంతవరకు నమ్మాలనేది కూడా తెలుసు. కొన్నిసార్లు ఒంటరితనంలో మీరు బాగా విసిగిపోయి ఉన్నారనమాట. అయితే అలా ఉండకుండా ఈరోజు దేవాలయంకు వెళ్ళడం, దేవాలయ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. శివాలయానికి వెళ్ళండి. అలాగే మంచి మాటలు వినడం, మంచి స్నేహితులతో కాసేపు సమయం గడపడం, కుటుంబంలో సమయం గడపడం లాంటివి ఈ రోజున మీరు చేయబోతున్నారనమాట. ఇక భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మీకు ధైర్యం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే గుణం ఇది. చాలామంది మధ్యలోనే కొన్ని విషయాలను, కొన్ని లక్ష్యాలను విడిచిపెట్టి కొన్ని పనులను చూసి పారిపోతూ ఉంటారు. అంటే సమస్యలను చూసి పారిపోతారు. అయితే వీరు మాత్రం ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఎక్కడ కూడా ఆగరండి. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, పోలీస్, ఆర్మీ వంటి రంగాల్లో మీరు ఎక్కువగా మీ ప్రతిభను కనపరుస్తూ ఉంటారనమాట. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు వచ్చేసి ఆకుపచ్చ రంగు, అలాగే ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు, గాఢ నీలం రంగు. ఈ 3 రంగులు రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు అనమాట. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 11, 27 మరియు 4. ఈ 4 సంఖ్యలు మీకు రేపటి రోజున అదృష్టాన్ని ఇవ్వగలవు. అలాగే ఉత్తర దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు అయితే ఏం లేదండి, కానీ ఇటువంటి ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులతో మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అందరూ కూడా అలాంటి వారని ఏం చెప్పడం లేదు. కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసిన వారు కూడా ఉంటారు కదండి. అటువంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తారసపడితే మాత్రం తప్పకుండా ఈ యొక్క రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనం అనవసరంగా వారి గొడవలకు వెళ్ళి మనం బాధపడే కన్నా మనమే దూరంగా ఉండడం చాలా బెటర్ కదా. ఈ ఒక్క విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉంటారు. వాదోపవాదనలకు వెళ్లకుండా దూరంగా ఉండడమే మనకు మానసిక ప్రశాంతతను కలగడానికి మనకే మనం సహాయం చేసుకున్న వారు అవుతామన్నమాట. ఇక ఎక్కడైనా సమస్య వస్తే ముందుకొచ్చి పరిష్కారం చూపిస్తారు యొక్క రాశి వారు. ఇది మరొక గుణం మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు ప్రేమించిన వారి కోసం ఏదైనా
ప్రాణప్రదంగా త్యాగం చేసి చూసుకుంటారండి. తల్లిదండ్రుల పట్ల మంచి గౌరవం కూడా ఉంటుంది మీకు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం చాలా బాధ్యతాయుతమైనటువంటి భావనలను కలిగి ఉంటారనమాట. ఈ రోజున దైవంపై నమ్మకం ఎక్కువగా ఏర్పరచుకోండి. ఈ రోజున తప్పకుండా మీరు శ్రీ మహావిష్ణువు దర్శనం కూడా చేసుకోండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే సోమవారం కావడంతో శివాలయంకు వెళ్ళండి. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి నీళ్ళతో అభిషేకం చేసినా చాలండి, శివుడు మనకు ఉప్పొంగిపోయి మనకు వరాలన్నీ కురిపిస్తాడని అంటూ ఉంటారు కదా. అందుకే మీరు తప్పకుండా శివాలయంకి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోండి. అలాగే పసుపు రంగు వస్తువులను మీరు తప్పకుండా రేపటి రోజున ఎవరికైనా దానంగా ఇవ్వడం కూడా మీకు సకల దోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకమైనటువంటి దైవకృప మీపై ఈ రోజున తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ రోజున స్వామివారి దర్శనం తర్వాత మీరు చెడు ఆలోచనలు కానీ చెడు మాటలు కానీ మాట్లాడకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతికూలమైనటువంటి శక్తులు ఈ రోజున తొలగిపోవడానికి ఈ రోజున విష్ణు దర్శనం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం కూడా తగ్గుతుంది. ఇక ఈ రోజున ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. దానికి కారణం చంద్రుడు మీ మనసుపై ప్రభావితం విపరీతంగా చూపించబోతున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తారండి. కానీ ఇక రాత్రి వేళ కూడా నిద్ర కూడా పట్టదు. మీకు ప్రశాంతంగా నిద్రించే అవకాశం కూడా ఇప్పటి నుంచి మారుతుందన్నమాట. పాత విషయాలు గుర్తుకు రావచ్చు, కానీ మనసు మాత్రం కొంచెం అలసటగా మీకు అనిపిస్తే ప్రశాంతంగా నిద్రించడానికి మాత్రమే మీ మనసును అదుపులో ఉంచుకోండి. అలాగే ఈ రోజున మీకు ఒక కొత్త మార్గం చూపించే ప్రయత్నం భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైనటువంటి సంకేతాలు ఈ రోజున మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక తెలియనటువంటి నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. అలాగే ఒక వ్యక్తి గుర్తొస్తున్నారు. ఆ వ్యక్తి కూడా ఆర్ అనేటువంటి అక్షరంతో ఉండేటువంటి పేరు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంకొక హెచ్చరిక లాంటిది మీకు వినిపిస్తాయి. కుటుంబంలో ఒక చిన్న టెన్షన్ కూడా రావచ్చు, కానీ సాయంత్రం తర్వాత పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయిలేండి. కాబట్టి కంగారు పడని అవసరం ఏది లేదు. ఉద్యోగ విషయాల్లో ఈ రోజున జాగ్రత్త అవసరం. ఈరోజు ఎవరికైనా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో మీ పని మీద పెద్దవాళ్ళు అంటే కొందరికి కొత్త అవకాశాలు రావచ్చు, ముఖ్యమైనటువంటి సమాచారం రావచ్చు. అయితే అందరూ కూడా మీకు మంచి కోరుకుంటున్నారని చెప్పి ఎక్కడ అనుకోవద్దండి. మీ రహస్యాలు కూడా ఈ రోజున బయట పెట్టకండి. ఈ రోజున మీపై బుధగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కోపం అనేది పెరుగుతుంది. పెద్దల మాట సమస్యగా మారవచ్చు. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు పరీక్షా సమయం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటను లెక్క చేయకపోవచ్చు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం చిన్న గొడవ అయితే జరగవచ్చండి. కాబట్టి ఆర్ అనేటువంటి వ్యక్తితో అపార్థాలు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు కోపాన్ని నియంత్రించుకోండి. నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిదండి. విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఏర్పడుతుందండి. అలాగే మీ జీవితంలో ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు కూడా మీరు ఊహించినటువంటి ఒక వార్త మీ ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి అవకాశం, ఒక మెసేజ్ ద్వారా వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ఈ రోజున ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ మరికొంతమందికి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయన్నమాట. విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారికి కూడా ఈ రోజున మంచి సంకేతాలు అయితే అందుతాయండి. అలాగే ఈ రోజున భగవంతుని ప్రార్థించి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. కనీసం మీ శక్తి మేర ఈరోజు ఒక్కసారైనా కానీ అన్నదానం చేయడం మరిన్ని మంచి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయన్నమాట. ఈరోజు నాకు కొన్ని తెలియజేయడానికి భగవంతుడు మీకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి స్వయంగా మీకు మీరు నిర్ణయం తీసుకోండి. ఒక్కొక్కసారి తీసుకోవచ్చు, ఒకసారి తీసుకోకపోవచ్చు. ఈరోజు అక్షరంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. కాబట్టి మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అవ్వచ్చు. అయితే ఈ రోజున గ్రహాల మార్పు వలన ఆ వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడానికి బలమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయండి. మీరు మర్చిపోయినటువంటి ప్రయత్నించిన ఆ వ్యక్తి మీకు ఈరోజు పదే గుర్తుకు రావడం, మీ మనస్సులోకి చేసినటువంటి కొన్ని విషయాలు అధికంగా ఈ రోజున గమనించడం చేస్తారనమాట. కాబట్టి దీనికి కారణం చంద్రుడి ప్రభావం మీ మనస్సులో దాచినటువంటి భావాలను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కొంతమందికి ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదలడం, లేదంటే కొంతమందికి ఒక రహస్యం తెలిసేటువంటి అవకాశం ఆ వ్యక్తి ద్వారా కలగవచ్చు. అయితే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎవరికి కూడా ఈ రోజున అప్పుగా ఇవ్వడం, నమ్మడం ఇలాంటివన్నీ చేయదండి. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా తీసుకుంటే మీరు ఈరోజు ఈ విషయంలో తప్పకుండా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఈరోజు తూర్పు దిక్కు వైపు ప్రయాణం, ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమస్యలు అయితే ఏది లేదు.
అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. విన్నారు కదండి సింహరాశి వారు. ఈరోజు ఈ వీడియో ఇంతే. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.